పై ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన అభిమానిగా చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే టీడీపీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు అన్నారు. అనంతపురంలో ఆయన సమావేశం నిర్వహించారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడని జగన్ చెప్పారు. బాలయ్యకి జగన్ ఏమైనా మందు కల్పించారని ఎంఎస్ రాజు మండిపడ్డారు. గత అసెంబ్లీలో చాలా మంది తాగొచ్చి వాగితే చిరునవ్వు నవ్వింది ఎవరని ప్రశ్నించారు. సైకో పావాలి, సైకిల్ రావాలని రాష్ట్రం అంతా ప్రచారం చేశారని విమర్శించారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో అసెంబ్లీలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం, వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మందు కల్పిస్తే తాగి వచ్చాడా? ఆ రోజు ఉదయం నుంచి సిరికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకొని సచివాలయంలో ఆయనతో పాటు నేను అసెంబ్లీలోకి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల అసెంబ్లీ ప్రతి ఒక్కరూ తాగి వచ్చినా కూడా మాట్లాడని అంత దరిద్రంగా మాట్లాడడం జరిగింది. గత అసెంబ్లీలో ఆ తాగుబోతుల సంఘానికి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడా. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతూ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అక్క సెంట్రల్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు ఉన్నా, ఏ రోజు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారిది. నిజాయితీ పరుడు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం. నీలాంటి వాళ్లకు భయపడి మాట్లాడే రకం కాదు. 100కి 100 కాదు, 1000% సైకో పోవాలి, సైకిల్ రావాలని ప్రతి కార్యకర్త పులివెందుల్లో సైతం ప్రచారం చేసి నువ్వు సైకో అని రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడారు. దాన్ని జగన్మోహన్